రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మొక్కజొన్న సాగు చేసిన రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రబీలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు అవుతా ఉంది. ఇటీవల కాలంలో ఆ పంటే కొంచెం బెటర్గా ఉంది మిగతా పంటలతో పోల్చుకుంటే. కేంద్ర ప్రభుత్వం 2,400 రూపాయలు పైగా మద్దతు ధర ప్రకటించింది, కానీ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారస్తులు రంగంలో దిగిపోయారు. ఇరాన్ యుద్ధం బూచిగా చూపి శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో అయితే క్వింటా 1,400కి, విజయనగరంలో 1,500కి, అనంతపురంలో 1,700కి, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 1,700, 1,800, 1,600 ఎంత దొరికితే అంత తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు. అలాగని వ్యాపారస్తులు రైతులు డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. 6 నెలల తర్వాత డబ్బులు ఇచ్చే అగ్రిమెంట్తో రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణలో 105 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటా ఉన్నాయి మొక్కజొన్న కేంద్రాలు. ఇక మొక్కజొన్న కేంద్రాలు అయితే ఓపెన్ అవుతున్నాయి, కానీ రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారా లేదో మనం వేచి చూడాలి. మొక్కజొన్న కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కనుక మద్దతు ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు కూడా ఆటోమేటిక్గా ధరలు పెంచే అవకాశం ఉంది. ఏదో ఊరికి కేంద్రాలు ఒక బ్యానర్ కట్టి కేంద్రం ఓపెన్ చేస్తే ఉపయోగం ఉండదు. ఒక తెలంగాణలోనే 32 లక్షల టన్నుల మొక్కజొన్నల దిగుబడులు ఒక రబీలోనే వచ్చే అవకాశం ఉంది. కనీసం 25 లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా రేటు పెడతారు. లేదు అంటే రైతుల దగ్గర నుంచి 1,500కి 1,600 కాజేసి రైతుల పేరుతో వారే మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కనుక వెంటనే కొనుగోలు వేగరం చేయకపోతే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న హార్వెస్టింగ్ ఇంకా కొంచెం సమయం ఉంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. హార్వెస్టింగ్ అయిన తర్వాత 15 రోజులు 20 రోజులు గడపారు నానబెడితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతుల చేతిలో నుంచి పంట సిండికేట్లు, వ్యాపారస్తులు, దళారులు ఈ బ్లాక్ మార్కెట్ చేతిలోకి పోకముందే నిర్ణయం తీసుకుంటే రైతులకు ₹1 దక్కే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరే అందంద మాదిరి. ఏదో ఎకరానికి ఒక 20,000 30,000 మిగులుతాయని చూస్తే 1,400కి 1,500కి క్వింటా వేసుకొని పోతే ఒక్కో రైతుకి 700, 800, 900 రూపాయలు నష్టం ఒక క్వింటాకి. ఈ 4 ఎకరాలు సాగు చేసిన రైతుకి 2 లక్షల రూపాయల నష్టం. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పంట రైతు చేతికొచ్చే ముందే ఒక వారం ముందే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఉంచాలి. కొనుగోలు కూడా చురుగ్గా జరిగేలాగా చూడాలి. రైతులకు 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బు జమ చేయాలి. తెలంగాణ రైతు సోదరులారా, మీ ప్రాంతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందా? ఒకవేళ ప్రారంభిస్తే మీరు సరుకు అమ్మితే ఏ ధరకు అమ్మారు? చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు లేదా అనే విషయాలు మాత్రం కామెంట్ చేయండి.